ఎందుకోసం ఒకసారి చెప్పాలి. ఇది మనకు మెయిన్లీ ఎట్లా అంటే ఆవు కానీ బర్రె కానీ కడుపులో మనకు మెయిన్గా pH డిస్టర్బ్ అయినప్పుడు ఎట్లయితే అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, కడుపులో మంటలు, బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇది ఇప్పుడు ప్లెయిన్ వాటర్ అన్నది. ఈ ప్లెయిన్ వాటర్లో మనకు వాటర్ pH అనేది నార్మల్, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కాబట్టి pH అనేది నార్మల్ ఉంటుంది అన్నట్టు. ఒకసారి చూపిస్తా pH పేపర్తో మీకు. pH అనేది మనకు నార్మల్లో ఉంటుంది అన్నట్టు. 5 to 6 ఇన్ బిట్వీన్ వస్తుంది నార్మల్. అసిడిక్ ఉంటే 7 అబోవ్ దాడుతుంది మనకు. ఇది నార్మల్ ఇప్పుడు ప్రజెంట్. దీంట్లో మనం ఇది సిట్రిక్ యాసిడ్ తీసుకుంటాం. సిట్రిక్ యాసిడ్ ఎట్లా అంటే మనకు యాసిడిక్ నేచర్ ఉంటుంది. ఇది ఒకసారి సిట్రిక్ యాసిడ్ వేసి చూపిస్తాను. కలర్ అనేది మనకి ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ మారి చేంజ్ మనకు యాసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోయింది. నెంబర్ 1కు మనకు మ్యాచ్ అయింది అన్నట్టు. యాసిడిక్ pH అనేది ఇంక్రీజ్ అయింది. ఇట్లా ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యి మనకు ఫీడింగ్ తగ్గించేసి కొన్ని అయితే మొత్తానికి బంద్ చేయడం ఇలా జరుగుతుంటుంది. ఇలాంటి దానికి మనం ఫ్యాట్ ప్లేస్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాట్ ప్లేస్ అనేది మనం ఇచ్చుకుంటే ఎట్లా వర్క్ ఇస్తానో ఒకసారి మనం చూపిస్తాం. ఇది 1 kg ప్యాక్. ఇది మనకు 25 గ్రామ్. దీంతో 2 నుంచి 3 మూతలు వేసుకోవాలి డైలీ. దానివల్ల కుడికి లాంటిది వేయకూడదు. మనం ఇప్పుడు ఫ్యాట్ ప్లస్ దాని కడుపులోకి వెళ్ళగానే ఆ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న యాసిడిక్ నేచర్ అంతా న్యూట్రల్ చేసేస్తుంది. మనం స్టార్టింగ్ ఫస్ట్ వాటర్ ప్లెయిన్ వాటర్ ఎట్లా అవుతుందో ఆ విధంగా చేసేస్తాయి మొత్తం. లోపల గ్యాస్ ఇట్లా ఏమైనా అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ ఏ pHలో చెక్ చేద్దాం.